హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో హీరో ఫిన్కార్ప్ యాప్లో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ యాప్ అనేది ప్రతి ఒక్కరికి కూడా జెన్యూన్గా పర్సనల్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఎన్డిఎఫ్సి కాబట్టి ఆర్బీఐ రిజిస్టర్ అయిన యాప్ కాబట్టి ఇందులో మీరు లోన్కి సేఫ్ అండ్ సెక్యూర్గా పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ యాప్లో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి కంప్లీట్ డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఎవరికైతే పర్సనల్ లోన్ కావాలనుకుంటున్నారో ఈ యాప్లో ట్రై చేయండి. ఒకవేళ ఈ యాప్లో రాకపోతే నేను ఆల్రెడీ కొన్ని వేరే యాప్స్లో లోన్కి ఎలా అప్లై చేసుకోవాలని ఆల్రెడీ వీడియోస్ చేశాను. ఆ వీడియో లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ మీకు ఈ యాప్లో లోన్ రాకపోతే ఆ యాప్స్కి లోన్ అప్లై చేసుకుని లోన్ అనేది పొందుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే యాప్ అనేది ప్లే స్టోర్ అనేది మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని కనిపిస్తుంది. ఇన్స్టాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఓపెన్ అని కనిపిస్తుంది. ఈ ఓపెన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓపెన్ మీద క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని కొన్ని పర్మిషన్లు అయితే అలో చేయమని అడుగుతుంది. పర్మిషన్లు అనేటివి ఇక్కడ మీరు అలో అనేది చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది. గెట్ యువర్ ఇన్స్టెంట్ లోన్ అప్రూవ్డ్ జస్ట్ ఇన్ 3 స్టెప్స్ అనేది కనిపిస్తుంది. జస్ట్ 3 స్టెప్స్లో మీరు పర్సనల్ లోన్కి అయితే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత 100% డిజిటల్గా మనకు సేఫ్ అండ్ సెక్యూర్గా పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని కొన్ని పర్మిషన్ అనేది మళ్ళీ అలో చేయమని అవుతుంది. ఇక్కడ పర్మిషన్ అలో అని కనిపిస్తుంది. అలో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అలో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. మీ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అని కనిపిస్తుంది. వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీకు కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్ రిజిస్టర్డ్ విత్ హీరో ఫిన్కార్ప్ ఇన్స్టెంట్ పర్సనల్ లోన్ అనేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ మీకు కింద కంటిన్యూ అని కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత నీడ్ ఇన్స్టెంట్ క్యాష్ అనేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ అప్పుడు మనకు 3 lakhs వరకు ఇందులో పర్సనల్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మీకు గెట్ నౌ అని కనిపిస్తుంది. గెట్ నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. గెట్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మీరు 50,000 నుంచి 3 lakhs వరకు మీకు లోన్ ఎంత కావాలండి మీరు అక్కడ అంత సెలెక్ట్ చేసుకునే దానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ లోన్ ఎంత కావాలనేసి యారో మార్క్ కనిపిస్తుంది. యారో మార్క్ సెలెక్ట్ చేసుకొని మినిమం 50,000 నుంచి మీరు మాక్సిమం 3 lakhs వరకు మీరు ఇందులో పర్సనల్ లోన్ అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు ఎంత లోన్ కావాలంటే అంత లోన్ మీద ఇక్కడ యారో మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ లోన్ అనేది కనిపిస్తుంది. లోన్ ఇంట్రెస్ట్ ఎంత అని కనిపిస్తుంటుంది. డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై ఫర్ లోన్ అని కనిపిస్తుంది. అప్లై ఫర్ లోన్ మీద క్లిక్ చేయండి. అప్లై ఫర్ లోన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం 3 స్టెప్స్ అనేది కంప్లీట్ చేయమని అడుగుతుంటుంది. ఇక్కడ ఫస్ట్ మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అంటే బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. తర్వాత బ్యాంకింగ్కి సంబంధించి కేవైసీకి సంబంధించి డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు రీపేమెంట్కి సంబంధించి ఈసైన్ అనేది అథెంటికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ 3 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా లోన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు గెట్ స్టార్ట్ అని కనిపిస్తుంది. గెట్ స్టార్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని పర్మిషన్లు అనేవి కనిపిస్తుంటాయి. ఈ పర్మిషన్లన్నీ కూడా మీరు ఇక్కడ యాక్సెప్ట్ అని కనిపిస్తుంది. యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. యాక్సెప్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ పాన్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసిన తర్వాత బాక్స్ అనేది కనిపిస్తుంది. బాక్స్ టిక్ మార్క్ చేసి కంటిన్యూ అని కనిపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ అడ్రస్ అంతా అయితే టైప్ చేయమని అడుగుతుంది. అడ్రస్ టైప్ చేయండి. తర్వాత మీ ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. మీ మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. మీ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. శాలరీ పర్సన్ అయితే శాలరీ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. స్టూడెంట్ అయితే స్టూడెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను లోన్కి అప్లై చేస్తున్న పర్సన్ శాలరీ పర్సన్ కాబట్టి ఇక్కడ శాలరీని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇండస్ట్రీ టైప్ అడుగుతుంది. ఇండస్ట్రీ టైప్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసా లేకపోతే ఏంటి అనేసి ఇక్కడ మనము ఇండస్ట్రీ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కంపెనీ నేమ్ అనేది ఏంటి అని అడుగుతుంది. కంపెనీ నేమ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది అనేసి మంత్లీ ఇన్కమ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ అని కనిపిస్తుంది. నెక్స్ట్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు శాలరీ పర్సన్ అయితే మీకు ఈ విధంగా అడుగుతుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే మీరు చేస్తున్న బిజినెస్ ఏంటి, తర్వాత మీకు మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది, మంత్లీ టర్న్ ఓవర్ ఎంత వస్తుంది అని అడుగుతుంది. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మీకు మీరు ఏదైతే ఆ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ పర్సనల్ డీటెయిల్స్ విత్ అస్ అనేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంటుంది. ఇక్కడ మీకు కింద ప్రొసీడ్ అని కనిపిస్తుంది. ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత యువర్ లోన్ అప్లికేషన్ అండర్ ప్రాసెస్ అని కొంతసేపు టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ టైంలో మీకు బ్యాక్ అండ్ మొత్తం డీటెయిల్స్ అనేది చెక్ చేసిన తర్వాత మీ సిబిల్ స్కోర్ అన్ని చెక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు అఫీషియల్గా ఎంత లోన్కి ఎలిజిబుల్ అంటారో అంత లోన్ అమౌంట్ అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఎంటర్ చేసిన పాన్ కార్డ్ పర్సన్కి ఇతను 2 lakhs వరకు అయితే లోన్కి అయితే ఎలిజిబుల్ కావడం జరిగింది. 2 lakh అమౌంట్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఈఎంఐ టెన్యూర్స్ అనేది 48 months అనేది చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు లోన్ కావాలి అంటే మీకు ఎంత లోన్ కావాలంటే మీరు అంత లోన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ 2 lakhs కావాలంటే 2 lakhs సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు లోన్ ఇంకా తగ్గించుకోవాలంటే తగ్గించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఈఎంఐ అనేది మీరు 48 months కావాలా 12 months కావాలని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు లోన్ 2 lakh వరకు అయితే ప్రీ అప్పుడు నో డాక్యుమెంట్స్ రిక్వైర్ అని అడుగుతుంది. గెట్ ఇన్స్టెంట్ ఫ్యూ అవర్స్లో మనకు అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో అయితే క్రెడిట్ అయితే కావడం జరుగుతుంది. అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది
అనేది ఉంటుంది. ఇట్లా మీకు అన్ని డీటెయిల్స్ చూపిస్తాయి. ప్రొసీడ్ విత్ సెలెక్టెడ్ లోన్ అనేసి మీకు ఈ విధంగా కనిపిస్తుంది కదా, ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వీళ్ళు మీకు జనరల్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. ఈ జనరల్ ఇన్సూరెన్స్ అనేది మీకు కావాలి అంటే ఇక్కడ మీరు ఆల్రెడీ ప్రీమియం అయితే 2700 సంథింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఎప్పుడైతే ఎంతవరకు కవర్ అవుతుంది ఇక్కడ డీటెయిల్స్ అయితే కనిపిస్తుంటాయి. ఈ జనరల్ ఇన్సూరెన్స్కి సంబంధించి నామినీ డీటెయిల్స్ అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ మీకు డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇన్సూరెన్స్ కావాలంటే మీరు ఇక్కడ డీటెయిల్స్ అని ఫిల్అప్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. లేదంటే పైన యారో మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్కిప్ అని కనిపిస్తుంది, స్కిప్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను ఎంటర్ చేసిన పర్సన్కి ఇన్సూరెన్స్ కావాలి అంటున్నాడు కాబట్టి నేను ఇన్సూరెన్స్ అలాగే కంటిన్యూ చేయడం జరిగింది. ఆ 2500 సంథింగ్ ప్రీమియం అనేది ఆటోమేటిక్గా కట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు క్లియర్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు లోన్ అప్లికేషన్ నెంబర్ వస్తుంది. తర్వాత లోన్ అమౌంట్ మనం ఎంత లోన్కి అయితే అప్లై చేసామో ఆ లోన్ అమౌంట్ కనిపిస్తుంటుంది. ఇంట్రెస్ట్ రేట్ అనేది 15% అయితే ఉంటుంది. తర్వాత మనకి ఎవ్రీ మంత్ ఈఎంఐ అమౌంట్ అనేది 5559 రూపీస్ అయితే మనకు ఎవ్రీ మంత్ మనం ఈఎంఐ అయితే పే చేయాలి. తర్వాత మనం 2 lakhs లోన్ అప్లై చేసుకుంటే 1,91,659 రూపీస్ అయితే మన లోన్ అయితే రావడం జరుగుతుంది. అంటే మనకు ఈ ప్రాసెసింగ్ ఫీ, ఇన్సూరెన్స్ అలా అన్ని కట్ అయిన తర్వాత మనకు 1,91,000 అయితే మనకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఈఎంఐ స్టార్ట్ డేట్ కనిపిస్తుంది, ఎండ్ డేట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇలా అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత మీకు కంటిన్యూ కనిపిస్తుంది. కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు హీరో ఫిన్కార్ ఇన్సూరెన్స్ పర్సనల్ లోన్ కంగ్రాచులేషన్స్ అని మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు 2 lakhs అయితే ఎలిజిబుల్ అయ్యారు. యువర్ లోన్ సక్సెస్ఫుల్లీ ప్లీజ్ వెయిట్ అనేసి మీకు కొంత టైం అయితే చూపిస్తుంటుంది. కానీ ఇక్కడ మనకు 12 hours లోపలే మనకు అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్ అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ హీరో ఫిన్కార్కి సంబంధించి ఈ మ్యాండేట్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ డెబిట్ కార్డ్తో మీరు ఈ మ్యాండేట్ అనేది డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మీరు వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత వీళ్ళు మీకు విత్ 2 or 3 hours మీకు లోన్ అనేది ఈజీగా అయితే మీ బ్యాంక్ అకౌంట్లో ఇక్కడ మీరు ఏ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేస్తారో ఆ బ్యాంక్ అకౌంట్లోకి అయితే వేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు హీరో ఫిన్కార్ యాప్లో పర్సనల్ లోన్ అనేది ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీకు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మీ సిబిల్ స్కోర్ని బట్టి, అలాగే మీకు నార్మల్గా ఏ యాప్లో అయినా సరే మీకు 12% పైన అయితే మీకు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి ఉంటాయి. ఇందులో మీకు 15% అయితే పర్సనల్ లోన్కి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యాప్లో పర్సనల్ లోన్కి అప్లై చేసుకోండి. ఒకవేళ లేదు వేరే యాప్స్లో అప్లై చేసుకోవాలంటే కూడా యాప్స్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ వీడియోస్ చూసుకుంటే మీరు పర్సనల్ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.